ఓం నమ శివాయ. భక్తులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం దర్శించుకునే పవిత్ర స్థలం. 3 శిఖరాలతో ఆకాశాన్ని తాకుతున్న దివ్యమైన కొండ, అదే కోటప్ప కొండ, శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం. ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో నరసరావుపేటకు సమీపంలో ఉంది. ఈ కొండకు 3 శిఖరాలు ఉండటంతో త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారు. కానీ ఈ 3 శిఖరాల వెనక ఒక అద్భుతమైన స్థల పురాణం ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో ఆనందవల్లి అనే పరమశివ భక్తురాలు నివసించేదని చెబుతారు. ఆమె ప్రతిరోజు పరమశివుని ధ్యానం చేస్తూ తపస్సు చేసేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు ఆనందవల్లి, స్వామి, మీరు ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి భక్తులను కాపాడాలి అని కోరిందట. ఆమె కోరికను మన్నించిన పరమశివుడు ఈ కొండపై త్రికోటేశ్వర రూపంలో వెలిశాడని పురాణం చెబుతుంది. 3 శిఖరాల రహస్యం ఏమిటంటే, ఈ కొండకు 3 శిఖరాలు ఉన్నాయి. స్థానిక విశ్వాస ప్రకారం ఒక శిఖరం బ్రహ్మదేవునికి, 2వ శిఖరం మహావిష్ణువుకు, 3వ శిఖరం పరమశివునికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికూట పర్వతం అని కూడా పిలుస్తారు. శివుని శిఖరంపై త్రికోటేశ్వర స్వామి వారు వెలసి ఉన్నారని భక్తులు విశ్వసిస్తారు. కోటప్ప కొండ మహిమ. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ప్రార్థించేవారు, విద్య మరియు ఉద్యోగాల కోసం కోరుకునేవారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మహాశివరాత్రి జాతర. కోటప్ప కొండలో జరిగే మహాశివరాత్రి జాతర చాలా ప్రసిద్ధి. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. అలంకరించిన ప్రభలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ఈ జాతర ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పెద్ద శివరాత్రి ఉత్సవాలలో ఒకటి. ఎలా చేరుకోవాలి? రైలులో వస్తే సమీప రైల్వే స్టేషన్ నరసరావుపేట. అక్కడ నుంచి బస్సులు మరియు ఆటోలు లభిస్తాయి. అదే బస్సులో వస్తే గుంటూరు, విజయవాడ, నరసరావుపేట నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అదే కారులో వస్తే నరసరావుపేట నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వసతి వివరాలు. భక్తుల కోసం దేవస్థానం గెస్ట్ హౌస్లు అందుబాటులో ఉంటాయి. అలాగే హరిత హోటల్, ప్రైవేట్ లాడ్జెస్, బడ్జెట్ హోటల్స్ అనగా నరసరావుపేటలో 500 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు గదులు లభిస్తాయి. అన్నదానం. ప్రత్యేక పర్వదినాల్లో దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. అలాగే ఆలయం పరిసరాల్లో శాకాహార భోజన సౌకర్యాలు లభిస్తాయి. దర్శనం తర్వాత చూడవలసినవి: 3 శిఖరాల దృశ్యం, కొండపై ప్రకృతి అందాలు, ఆలయ ప్రాంగణం, శివరాత్రి ప్రభల ప్రదర్శనలు, కోటప్ప కొండ క్షేత్రం భక్తి, ఆధ్యాత్మికత మరియు శివతత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. మీకు అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సనాతన ధర్మం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా కోరుచున్నాను. హర హర మహాదేవ.